హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, మహారాష్ట్ర గవర్నమెంట్ భారతదేశంలో ఇప్పుడు ప్రజెంట్ మత రాజకీయాలు, మత కల్లోలాలు, మత గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు దీనికి కారణం ఏంటంటారు? అంటే ఈ దేశంలో మతాలు ఎక్కడా లేనన్ని సంఘర్షణ పడే దేశం ఇది. మతాల మధ్య ఒక పోటీ ఉంటుంది. ఓకే. తర్వాత ఏ మతం పెరిగి ఏ మతం తరుగుతుందనే భయం ఉంటుంది. ఓకే. ఈ భయంలో ఒకప్పుడు హరప్ప ఈ దేశంలో ఒక రకం నగరం కట్టినాడు. ఆనాడు బర్లను మచ్చిక చేసుకొని, గొర్రెలను మచ్చిక చేసుకొని, మేకల్ని మచ్చిక చేసుకొని, ఇటుక చేసి, తర్వాత కర్రను దూగోడబట్టి ఇండ్లు కట్టి కాలువలు తవ్వి చేసిన రోజులు అవి. ఆనాటి నుంచి ఈనాటికి ఆ భారతదేశానికి క్రీస్తు పూర్వం 1500 కింద, క్రీస్తు పూర్వం 1500 కింద ఆర్యులు వచ్చే నాటికి కూడా మతం ఉన్నది, దేవుడు అనే ఆలోచన ఉన్నది. దాని తర్వాత వీళ్ళు వచ్చి వేదాలు రాసుకున్నారు. ఆ వేదాల మతం వచ్చింది, రామాయణ మహాభారతాలు వచ్చినాయి. కానీ వర్ణ వ్యవస్థ ఉండడం వల్ల, కులాల మధ్య అంటరానితనము, ఐక్యత ఇవి లేకపోవడం వల్ల తర్వాత ఇక్కడ క్రిస్టియానిటీ కూడా బలపడ్డారు. తర్వాత ఇస్లాము బాగా పెరిగింది. తర్వాత దాంట్లో నుంచే సిక్కిజం పుట్టుకొచ్చింది. ఒక రాష్ట్రం అంతా సిక్ రాష్ట్రంగా ఉంది. నార్త్ ఈస్ట్లో క్రిస్టియన్ మతం బాగా పెరిగింది. సౌత్లో కూడా ఇప్పుడు తమిళనాడులో, కేరళలో బలంగా ఉంది. ఈ స్థితిలో మతాల మధ్య పోటీ వస్తుంది. అయితే ఎప్పుడైతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత పునాదిగా పనిచేసిన రాజకీయ శక్తులుగా ఉన్నాయో, అవి మిగతా వాటిని అణిచేసి హిందూ మతాన్ని ఏకైక ఆధిపత్యంగా ఇప్పటికీ వాళ్ళు స్వాతంత్రం వచ్చే నాటికే గాంధీ కూడా ఇది హిందూయిజం అన్నాడు, నెహ్రూ దాంతో ఒప్పుకున్నాడు, అందరూ హిందువులమని మాట్లాడారు. దాంట్లో అంబేద్కర్ లాంటి వాళ్ళు మరి దీంట్లో ఉన్న సమస్యలు ఏమిటని పెద్ద చర్చ చేశారు, పుస్తకాలు రాశారు. ఆయన ఒక రాజ్యాంగము వీటినన్నిటినీ పరిష్కరించుకుంటూ ప్రజాస్వామ్యం ఎట్లా నిలబెట్టాలో ఆయన ఒక రాజ్యాంగం రాశాడు. కానీ ఆయన ఇప్పుడు పోటీ తప్పదు. ప్రపంచంలో పెట్టుబడిదారు వ్యవస్థ వచ్చింది, లిబరల్ పార్టీలు వచ్చినాయి, కమ్యూనిస్టులు వచ్చారు, కమ్యూనిస్టులు బలహీనపడిపోయి ప్రజాస్వామిక పార్టీలు వచ్చినాయి. ఇప్పుడు మతపరమైన పార్టీలు ప్రపంచంలో కొంచెం ఆధిక్యత స్థానంలో కనపడుతున్నాయి. అట్లా ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇక్కడ బలంగా ఎదుగుతున్న దశలో మొదటిసారి ఒక 10 ఏళ్ళు వరుసగా పరిపాలించారు. అంతకుముందు ఒక 5 ఏళ్ళు పరిపాలించారు, ఇంకా పరిపాలించాలని. అందుకే వాళ్ళు ఇప్పుడు పూలే అంబేద్కర్, సావిత్రిబాయి లాంటి వాళ్ళని ఓన్ చేస్తారు. దీంట్లో ఘర్షణలు జరుగుతాయి. అయితే నా దృష్టిలో భారత రాజ్యాంగం వీటికి ఘర్షణలు లేకుండా దేశ అభివృద్ధిని చేసుకోవచ్చు అనే సూత్రాలను ఇచ్చింది మనకు. అది ఆర్ఎస్ఎస్, బీజేపీ అర్థం చేసుకోవాలి. ఇంకో మతాన్ని అణిచివేయాలనుకుంటే కూడా ఆ ప్రజలకు సమానత్వం ఇవ్వనప్పుడు అణిచివేయాలనుకున్న ఆగది. సమానత్వం కోసమే ఇంకో దాంట్లోకి వెళ్తారు. అంటే ముందు ఆకలి కోసం ఏదైనా చేస్తారు. ఆ తర్వాత సమాజంలో ఒక విలువ, ఆ తర్వాత సమానత్వం, మనిషికి మధ్య సమానత్వం, మనిషికి దేవునితో దేవుని బిడ్డగా సమానత్వం. అన్ని కుటుంబాలు, అన్ని కులాలు, అందరు వ్యక్తులు మేము దేవుని దృష్టిలో సమానంగా పుట్టామని అనుకుంటారు కదా. ఇది అన్ని మతాలు ఆచరించడము, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతృత్వంలో రాజ్యం ఉంది కనుక వాళ్ళు ఆ విలువలను ప్రచారం చేసుకుంటూ పోతే ఈ ఘర్షణ తగ్గుతుంది. ఇతర మతాలు పెరగడం అనేది అంత ఈజీ కాదు.
అంటే నా జీవిత కాలంలో చూస్తున్నాను. అంత ఈజీగా ఇతర మతాలు ఎదగవు. అసంతృప్తి ఉన్న దగ్గర ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ వల్ల ఇక్కడో అక్కడో మారుతాయి. కనుక భయాలు కల్పించి మతాల మీద దాడులు చేసుకోవడం అనేది ఒక మతతత్వ రాజ్యాంగ వ్యవస్థను తయారు చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని బతికించదు. అది కొన్ని లక్షణాలు ఉన్నాయి, బలంగా ఉన్నాయి. అది విదేశాల్లో కూడా ఉన్నాయి, ఇప్పుడు యూరోప్లో ఉన్నాయి. ఇస్లాము ఒక ప్రాంతంలో బలంగా ఉండి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎదికింది కనుక ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ లేకపోవడం వల్ల వాళ్ళు అటు యూరోప్కు, అమెరికాకు మైగ్రేట్ అవుతున్నారు. ఇక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ మతము సంఘ సంస్కరణ చేసుకోకపోవడం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. ఇవి క్రిస్టియానిటీ, ఇస్లాము, బుద్ధిజము, సిక్కిజము, హిందూయిజంతో సంఘర్షణ పడుతున్న రోజులు కనుక ఇవి వస్తాయి. నా దృష్టిలో భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే, అంబేద్కరు, పూలే, సావిత్రిబాయి లాంటి ఐకన్స్ను మనం ఇంటింట గౌరవించడం మొదలు పెడితే ఈ సమస్య కొంత తగ్గుతుంది.